పెట్టి దాని మీద మూత పెడితే దాని మీద పెట్టాలి. గిన్నె మీద మూత పెట్టి మళ్ళీ మూత పెట్టాలండి. దాంట్లో మొదలాగా పెట్టాలి. మొత్తం అదంతా దాన్ని పెద్ద రైస్ కుక్కర్లో పెడితేనేమో వండినట్టు ముక్కలాగా అయిపోయి అడిగితే పోతుంది మొత్తం. అతను వండేస్తేనేమో నేను తినే టైంకి మొత్తం చల్లగా అయిపోతుంది. దొరుకుతుందని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. సరే పెట్టి ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి బట్టి ఇందాక అంటే ఎంత మరి 2000 ఏంటంటే అందులో పెట్టేసుకొని పోతే అది వచ్చిందని కూడికి వేడి ఉంటుంది. అదే రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. ఇంకా భయమేగా ఏమైతే చికెన్ తెలియదు. నేనైతే అసలు గుడు భయం వేస్తుంది. మనం వేడి ఉండాలని చేసేది అడుగంతా అడ్డుకుపోయి అయితే కరెంట్ వస్తా పోతా ఉంటుంది. రైస్ కుక్కర్ నాన్న మీద ప్రతి కుక్కర్ మంచిది. ప్రతి కుక్కర్లో ఉంటే కొడుకులు ఆడుతాయి. 2 విజిల్కి ఎంత తక్కువ నీళ్ళు తక్కువ పోయి అది సత్తే కాదు. నీళ్ళు తక్కువ పోసి మాదిరి మట్టి మీద పెట్టి పెంచొచ్చు దేవాలని భయం. మధ్య వండిన ఒక 2 నెలలు కానీ ఇట్లే పొడిపొడిలో ఆడట్లేదని మళ్ళీ వెంకటేష్ పొడిపొడిలో మర్చిపోయి ఒకసారి వచ్చేసింది బర్త్డే అని బిర్యానీ చేస్తే మెత్తగా అయింది. మొత్తం వదిలిపెట్టి చేస్తారు. నేను ఎంత కొద్దలాగా అప్పుడు అనుకున్నాం మధ్య కుక్కర్ ఖాళీ పెట్టిందంటే పొయ్యి మీద కోసం గ్యాస్ మీద పొంగిపోయి పోతే చూసుకుంటుంది. అదే అంటున్నట్టు చేయి మాకు అసలు. అప్పుడు మా అమ్మకి సెట్ అవుతుంది. ఎందుకో తెలుసా మా నాన్న ఏ టైం పొద్దున్న చదువు అడుగుతున్నా తెలియదు. మా అమ్మ పొద్దున్నే వండి పెట్టుకున్నట్టయితే సునీతో పాటు నడిచింది. ఇప్పుడు పెట్టుకోవచ్చు. పొద్దున్నే ముందు వండి దాన్ని అడేసి మిగతా పనులు చూసుకుంటే తనే నడిచింది. మీరుంటాను నేను అది చేస్తున్నాను కానీ అందరం ఒక్కసారి చేస్తాను. ఇన్నిసార్లు ఉన్నాను నిజంగా ఒక్కసారి ఉంటాను నేను. ఇది మ్యాక్సిమం పులిహోర టమాటో రైస్ అయ్యే చేసింది. అయ్యే చేస్తాను. పని లేకుండా కూడా అదే అయిపోతాను. అన్నం పోలేనా పులిహోర కూడా కలుపుతారు. పులిహోర ఈ ఫ్రైలే లావణ్యం కిచిడి అంట టమాటా రైస్ కిచిడి అయ్యే పొలగాల బాక్స్. మా పిల్లలు హైదరాబాద్ అయితే సూపర్ గా తిని వచ్చింది. బెండకాయ ఫ్రై అంటే ఇద్దరికి ఇష్టమే. పేరెంట్స్ 12ంటికి బెండకాయ తిందో సరిగ్గా పొద్దున్న వాళ్ళతో పాటు తెచ్చుకునే వాళ్ళు ఇయ్యే దొండకాయ ఫ్రై బెండకాయ ఎగ్ ఫ్రై కూడా అర్చన ఎక్కువ పంపిన ఫ్రై ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఏంటంటే 2 గంటలే దాంట్లో మా అమ్మ నాకు రోజు ఎగ్గు పెడతారు అత్త. మీకేం కాదు మీ అమ్మ నీళ్ళు పప్పు 7ంటికి ఏంటంటే మన పొట్ట బుద్ధిగాడేమో టిఫిన్లు ఎక్కువ తిన్నాక లడ్డీ బాక్స్ కట్టాలి తేలిక కాదు. గుడ్డు కట్టి పెట్టి మంచి పంపుతున్నా అంటే చెప్పారు. కొంచెం పెరుగన్నం పెట్టిన తినిపోతుంది. బాక్స్లో కంటే ఏదో కూర వేసి పెట్టి బాక్స్ తింటాడు. ఏవో ఇప్పుడు చేసి క్యారెక్టర్లేనా తండ్రి అన్న ఈ క్యారెక్టర్ ఏదైనా తెలియదు. అంతటి మంచివాడు చక్కని ఉద్యోగం ఉన్నవాడు గొప్ప ఆస్తికలడు నేను పట్టుకోవడం కళ్ళెక్కడ జరగమాట కృష్ణ ఇంకేం మాట్లాడతారు. రాబట్టి బతికింటే ఇలాంటి అవసరమే వచ్చేది కాదు. మరి
కూడా అర్థం చేసుకొచ్చాని ఆ. ఈ మనవడు అంటే బాగా ఇష్టం. అదే అదే ఏడితే బస్ ఎక్కడ అమ్మ కూడా తింటారు. దేవరవల్లి. నిద్రపోతుంది నైట్ నిద్రపోతుంది అమ్మాయి అంటుంటే ఇద్దరు ఎక్కి బస్సు నోట్లోంచి మారిపోయి తాతయ్య తిడుతున్నారు చెవులు నొప్పి అన్నాడు ముందే అమ్మ అన్ని కవ్వడమే ఉండవు ఆడది మరి అని పేరుతో అతను హేమకు వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాడు. అక్కడ నుండి చనిపోయాడు. చూడండి కొద్దిగా వేద్దాము. ఈ పిల్లలు ఉనికి అలాగే అమ్మ నాన్న చూస్తున్నారు. కాదయ్యానికి అనిపించిపోయాడు కింద చాలా మంది ఉన్నారు. పండుకోవడం
ముందుకి ఏదో చెప్పటం 3 సార్లు నిజంగా మరి గుండు పూర్తయిందా గుండు పూర్తయిందని పెళ్లి జరగచ్చు పొట్ట జరగచ్చు పొట్ట జరగట్టడం ఎక్కడం ఈ గుండు సగం ఆపడం ఒకసారి బ్యాటింగ్ ఏమి ఎదురు